ఏపీఎన్జీజీఓఎస్ రాష్ట్ర నాయకత్వం నెల్లూరులో మహిళా ఉద్యోగుల ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి వెంటనే నూతన పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని మరియు పెండింగ్ డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీజీఓఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ కిరణ్ కుమార్, రాష్ట్ర ఇతర ముఖ్య నాయకుడు, నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, వుమన్ వింగ్ మహిళా ప్రతినిధులు, వివిధ తాలూకా మండల శాఖల ప్రతినిధులు, కిమ్స్ మరియు ఆయుష్ శాఖల వైద్య నిపుణులు, విభాగాధిపతులు, వివిధ శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చైర్మన్ ఏపీజేఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లతో కూడిన ఏపీజేఏసీ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారికి డిమాండ్స్ ఇస్తూ దాదాపు 2 సంవత్సరాల సేపు వెయిట్ చేశాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులందరికీ రిప్రజెంటేషన్స్ మిగతా కార్యక్రమం చేస్తున్నాం. 26 జులై 2026 లోపు మరి ఏపీజేఏసీని, ఉద్యోగ సంఘాలను పిలిపించుకునే సానుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని నోటీసు ఇచ్చిన ధర్మిలో 22వ తారీఖు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉద్యోగ సంఘాలందరినీ పిలవటం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించటం, ఒక సానుకూలమైన వాతావరణంలో, ఒక మర్యాదపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరిగినాయి. 1వ తారీఖు తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఉద్యోగ సంఘాలను పిలిచి సానుకూలమైన పరిష్కారం దిశగా, సానుకూలత దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి జేఏసీకి మా అందరికీ కూడా తెలియజేయడం అనేది జరిగింది. దాని ధర్మిలానే జేఏసీ రాష్ట్ర నాయకత్వాలు కూడా మేమిచ్చిన నోటీసుకు స్పందించి గౌరవప్రదంగా పిలిచి 1వ తారీఖు తర్వాత 10-15 రోజుల్లో దీన్ని టోటల్ గా పరిష్కారం చేస్తాం అన్నారు. కాబట్టి ఉద్యోగ సంఘాలందరం కూడా ముఖ్యమంత్రి గారు వీటన్నిటి మీద పరిశీలించి వాటన్నిటిని సమీక్షించి ఉద్యోగులను పిలిచి పరిష్కారం చేస్తాము అన్న భావనలో ఉన్నాం. దానితో పాటు ఏదైతే ఉద్యోగుల మనోభావాలు ఉన్నాయో అవి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రేపు చర్చల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అయినప్పటికీ ఉద్యోగుల మనోభావాలను ఆవిష్కరించాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్నది కాబట్టి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడు పిఆర్సీ వచ్చినా, ఎప్పుడు ఉద్యోగులకు సంబంధించిన అంశాలు వచ్చినా మొత్తం జీతాలన్నీ ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా కూడా ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది అనేది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలోనూ చూసాం. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్, హోల్డర్స్, వాలంటీర్స్తో కరపత్రాలు, ఇప్పుడు కూడా శ్వేతపత్రం, అందులో 95% ఉద్యోగుల జీతాలకే మరి రాష్ట్ర ఆదాయం అంతా ఖర్చు అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రకటించిన పరిస్థితిలో ఉద్యోగుల మనోభావాలని చెప్పవలసిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులుగా మాకుందని చెప్తున్నాం. ప్రభుత్వం చెబుతుంది 95% మరి ఉద్యోగులు మా డైరెక్ట్ రెవెన్యూ అంటే మీకు బడ్జెట్ 3 కోట్ల ఉంది, 2,60,00,000 రెవెన్యూ ఇన్కమ్ ఉంది. కానీ ప్రభుత్వం చెబుతుంది మా దగ్గర 1,00,000 రెవెన్యూ డైరెక్ట్ ఇన్కమ్, మాకు రెవెన్యూ ట్యాక్సెస్ ఇదే ఉంది, అందులో 95,000 పోతే 95% ఉద్యోగులకు పోతుంది అని. మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, 2,60,000 రెవెన్యూ రిసిప్ట్స్ మీకు ఉన్నప్పుడు అందులో 88,000 ఉద్యోగుల జీతాలకు కనుక అయితే అది ఎంత ఖర్చు అవుతుంది? 33% ఖర్చు అవుతుంది. లేదు, మీకు వచ్చిన డైరెక్ట్ ట్యాక్స్ ఇన్పుట్స్ 1,40,000 తీసుకున్నా కూడా 60% ఉంటుంది. దానికి తోడు ఇంకొక విధానం కూడా ఉంది. ఇక్కడ ఉద్యోగి జీతాల పెంపుకు వాడికి ఉన్న ఇబ్బందిని చెప్తాడు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఉన్నవన్నీ ఉద్యోగుల జీతాలకే ఇస్తున్నాడు. మీరు ఉద్యోగుల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ ఖర్చు పెరిగిపోవటానికి ఉద్యోగుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత అని అడుగుతున్నాం. మేము ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇస్తున్నాం, దీని దేనికి మాకు అడ్డంకి కాదు. మీరు ఇంత చక్కగా ఇంతమందికి ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా అనుభవం గల నేత, అంతకుముందు పిఆర్సీ 43% ఇచ్చినా, 1995లో 25% ఇచ్చినా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి, అంగన్వాడీస్ కి మొత్తం చేసినా, ఇప్పుడు మా బకాయిలు మిగతా విషయాల్లో అన్నిట్లో కూడా మీరున్నారు.
మీరు అనుభవం గల నేత ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లి ఆదాయాన్ని పెంచి ఉద్యోగుల విషయంలో కూడా ఇంతకు ముందు ఎలా ఉండాలి ఇప్పుడు కూడా అలాంటిది ఉంటది అని చెప్పి కూడా ఉద్యోగులు అందరూ భావిస్తున్నారు. ఉద్యోగులు అటువంటి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నారు. మరి ఆ నమ్మకాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి, దానికి అనుగుణంగా ఉద్యోగుల వెంట చూడవలసిన పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, అటు తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో పర్సంటేజ్లు 28%, 30%, 32% అని, ఇక్కడైతే 95% అని చెప్తున్నారు. అక్కడ కూడా డైరెక్ట్ స్టేట్ ఇన్కమ్ తో చేస్తే మనకు ఒక 10% అటు ఇటుగానే ఉన్నారు కానీ ఇంకొకటి లేదు. సరే, దీనికి కారణం నేను చెప్పినట్లు ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవటం, అది ప్రభుత్వ విధానం. దాన్ని మేము విమర్శించట్లా. మీరు పెంచుకోవటం వలన ఆ భారాన్ని ఉద్యోగుల మీద నెట్టొద్దని చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయో అంతమంది ఉద్యోగులు ఉన్నారు. మీరు అడిషనల్ గా ఇచ్చుకుని ఏదన్నా ఉంటే మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. మీ డెసిషన్ కూడా మేమేం ప్రశ్నించట్లా. కానీ దానికి మీరు బాధ్యులు కానీ సగటు ఉద్యోగిని ఎట్లా బాధ్యుల్ని చేస్తామని అడుగుతున్నాం. 8 సంవత్సరాల నుంచి సగటు ఉద్యోగి ఎలా ఉంటాడని అడుగుతున్నాం. అట్లాగే ఈవెన్ మనం దక్షిణ భారతదేశంలో మీరు ఉన్న 5 రాష్ట్రాలని చూసుకుంటే ఏ రాష్ట్రానికి కూడా మనం ఎక్కువ 20%, 30% ఎక్కువ జీతాలు ఈ రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి లేదు అని చెప్తున్నాం. మనకన్నా తెలంగాణ వాళ్ళు ఒక 5% జీతం ఎక్కువే తీసుకుంటున్నారు. మనతో పాటు కర్ణాటక, తమిళనాడు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మనం ఏది ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చేస్తున్నాం, చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి, అందువల్ల మిగతా వాళ్ళకన్నా ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. మాకు జీతం ఎక్కువ ఇవ్వటం వల్ల ఖర్చు రావటం లేదు. మీరు వాలంటీర్ నుంచి మిగతా వ్యవస్థల నుంచి మీరు మీ పాలసీ ప్రకారం చేసుకున్నారు. దాంతోపాటు దీంట్లో మరి హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ తో పాటు మిగతా అందరికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా ఉంటాయి. కూడా 1,40,000కి 88 చూసుకున్నా కూడా 60% దాటనే పరిస్థితి కూడా ఉన్నది. మొత్తం ఓవరాల్ బడ్జెట్ మీద 32%, 33% ఉండే పరిస్థితి ఉన్నది. అందువల్ల ఈ రాష్ట్రంలోని ఉద్యోగులంతా కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు. బకాయిలు కొన్నిటిని మా జీపీఎఫ్లు, మా ఏపీజీఎల్, మా అన్ని కూడా